శ్రీనిధిలో దొంగలు పడ్డారు. ఇదేంటి అనుకుంటున్నారా? శ్రీనిధి సంస్థలో పనిచేస్తున్న ఇంటి దొంగలే ఈ ఆ డబ్బులన్నీ కూడా కాజేయడం జరిగింది. శ్రీనిధి మహిళా సాధికారిత కోసం గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో ఉన్న మహిళలకు వాళ్ళు స్వయం సమృద్ధిని సాధించాలన్న ఉద్దేశం కొద్దీ ఇండివిజువల్గా 5 లక్షలు కావచ్చు, వాళ్ళ గ్రూప్కి 10 లక్షల చొప్పున ఇచ్చేవారు. దీనికి సంబంధించి కూడా 2011 సంవత్సరంలో ఈ శ్రీనిధిని స్థాపించడం జరిగింది. విలేజ్లో చూసుకున్నట్టయితే విఏఓలు కావచ్చు, అలాగే గ్రామ దీపికలు వారికి సంబంధించిన పనులు చేయడం జరుగుతుంది. అలాగే పట్టణాల్లో కావచ్చు, మున్సిపాలిటీలో మెప్మా అధికారులు అంటే రిసోర్స్ పర్సన్లు అంతా కూడా దీంట్లో పనిచేయడం జరుగుతుంది. సో మరి వీళ్ళు దేంట్లో అంటే వాళ్ళు ఇస్తరాకులు కుట్టుకోవడం కావచ్చు, దీనికి ఏదైతే సంస్థ చిన్న చిన్న ఏదైతే 5 లక్షలు కావచ్చు, గ్రూప్కి సంబంధించి 10 లక్షల పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి వీళ్ళంతా కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే తక్కువ వడ్డీకి, అంటే ఇంట్రెస్ట్ మార్వాడి వాళ్ళ దగ్గరికి కావచ్చు, అక్కడ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళకుండా తక్కువ ధరకి ఇండివిజువల్ కావచ్చు, అలాగే గ్రూప్కి డబ్బులు ఇచ్చి వీరంతా కూడా తక్కువ వడ్డీకి బిజినెస్ చేసుకోవడానికి తక్కువ వడ్డీకి వీళ్ళంతా కూడా చేసేవారు శ్రీనిధికి సంబంధించిన. అలాగే వీళ్ళు కిస్తులు కూడా కడతారు. ఎవరైతే గ్రూప్గా కావచ్చు, ఇండివిజువల్గా డబ్బులు తీసుకున్న వారు ఎవరైతే ఉండడం జరిగిందో వాళ్ళు 25 పైసా చొప్పున కావచ్చు, మిగతా ఎంతైతే అంత ఇంట్రెస్ట్ చొప్పున ఎవ్రీ మంత్ గ్రామ దీపీలకు కావచ్చు, అలాగే రిసోర్స్ పర్సన్లకు తమ కిస్తులను కూడా చెల్లించడం జరుగుతుంది. వారంతా వెళ్ళి బ్యాంకులలో జమ చేయడం జరుగుతుంది. సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు కూడా. మరి ఎక్కడ అసలు తేడా కొట్టింది అని అనుకుంటే, ఈ జమ చేసిన అంటే ఒక్కొక్క ఊర్లో చూసుకున్నట్టయితే 10 గ్రూపులు కావచ్చు, చాలా గ్రూపులు ఉంటాయి. వాళ్ళకి మండలాలలో చూసుకున్నట్టయితే వీళ్ళంతా ఈ ఇంటి దొంగలంతా కలిసి వాళ్ళు పాపం మహిళలు స్వయం సమృద్ధిని సాధించుకుంటూ ఆ పైసల్ని గ్రామ దీపికలకు కావచ్చు, రిసోర్స్ పర్సన్లకు చెప్తే వీళ్ళందరూ కూడా సొంతంగా తమ భుజలో వేసుకునే పని చేయడం జరిగింది. ఇట్లా దాదాపు కోట్ల రూపాయలను కూడా వీళ్ళు లోపలేసుకున్నట్టు కూడా తెలియడం జరుగుతుంది. సో మరి ఇది ఎట్లా బయటకు వచ్చింది అని అంటే మాత్రం అంటే ఇందులో చాలా మంది పాత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సరాలు గడిచినా అంటే బయటకు రాలేదు అని అంటే మరి బ్యాంక్ సిబ్బంది ఏం చేస్తున్నారు? మనం ఎక్కడైనా ఒక డబ్బులు తీసుకుంటే బ్యాంక్ నుంచి తొందరగా ఒక కిస్తీ కట్టకపోతే వాళ్ళు టక్ టక్ టింగ్ టింగ్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది, చెక్ బౌన్స్ అయిందా లేకపోతే మీరు కట్టలేదు అని చెప్పేసి. అట్లాంటిది సంవత్సరాలుగా అంటే కొన్ని నెలలుగా వీళ్ళు గ్రూప్ సభ్యులు వాయిదాలు చెల్లించకపోతే ఏమైంది అనేది కూడా అడిగిన పాపం లేదు. అంటే తర్వాత ఎప్పుడు వచ్చింది అంటే ఆడిట్ చేయడం జరిగిందో అక్కడ ఇదంతా కూడా బయటపడడం జరిగింది. దాదాపుగా కోట్ల రూపాయలను సొంత ఖాతాలోకి వేసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా కొన్ని చోట్ల చూసి చూడనట్లుగా అంటే మేము వాళ్ళు బతలాడడం కావచ్చు, విఏఓలో రిసోర్స్ పర్సన్ బతలాడితే మేము తీసుకున్న డబ్బులకి ఈ రోజులలో ఇస్తాము అని అంటే వదిలిపెట్టడం కావచ్చు, అట్లా సాగడం జరిగింది. కానీ అంటే చూసి చూడనట్లు మరి అధికారులు ఎందుకు వదిలిపెట్టడం జరిగింది? మరి వారికి సంబంధించిన శ్రీనిధి ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులను సొంతానికి వాడుకుంటే కూడా చూసి చూడనట్లు వదిలిపెట్టడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా చాలా చోట్ల ఉండడం జరిగింది. కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే క్రిమినల్ కేసెస్ను కూడా వేయడం జరిగింది. మరి ఎందుకు అంటే బ్యాంకు సిబ్బంది కావచ్చు, దీనిపైన ఉన్న వ్యవస్థలో పైనుంచి కూడా కింది స్థాయి వరకు ఉన్న వ్యవస్థలో ఏం జరిగింది? ఒక కిస్తీ కట్టకపోతేనే రాద్ధాంతం చేసేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా కిస్తీలు జమ చేసి సొంతంగా లక్షల రూపాయలను అకౌంట్లోకి వేసుకున్న తర్వాత కూడా ఇది ఎందుకు బయటకు రాలేనేది కూడా చర్చ ఉంది. ఇది ఇట్లా ఖమ్మంలో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, నల్గొండలో ఇవన్నిటి కూడా బయటపడడం జరిగింది. ఇంకా ఆడిట్ కాని చోట్ల ఇంకెన్ని ఉన్నాయో అనేది కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి అయితే మాత్రం విఏఓలు కావచ్చు, రిసోర్స్ పర్సన్లు ఎవరైతే ఈ అవినీతికి పాల్పడడం జరిగిందో వారిపైన కరుణ చూపడం కాదు, కటకటాల్లోకి పంపాలనేది కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన శ్రీనిధికి సంబంధించి కావచ్చు, వారి డబ్బులు ఎందుకంటే వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సాధికారత సంపాదిస్తున్న సమయంలో వారు ఇచ్చిన డబ్బులను కూడా శ్రీనిధిలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా గ్రూప్ సంఘాలు చెప్తున్న నేపథ్యం ఉంది.